హాయ్ ఎవ్రీవన్, నేను వచ్చేసి 9 to 10 మినీ బ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. పిల్లలు కాలేజీకి వెళ్ళినాక నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి పిల్లలకు రైస్ చేసేసి తోటకూర కర్రీ చేశాను. అది వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన అంట్లన్నీ మొత్తం తోముకోవాలి, క్లీన్ చేసుకోవాలి, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలి, గ్యాస్ అంతా స్క్రబ్బర్తో మొత్తం రుద్దేసి క్లీన్ చేసేసుకోవాలి, ఇంట్లో మాప్ పెట్టాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఎక్కడండి మనం ఖాళీగా కూర్చునేది? పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు లేకపోతే ఖాళీగా కూర్చుంటామని అంటున్నారు. అస్సలు లేదండి. ఖాళీగా కూర్చోవడం అంటే మధ్యాహ్నం ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఖాళీగా కూర్చుంటామేమో. ఇప్పుడు చూసారా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. ఈ అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ మనం పక్కకు పెట్టుకొని మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలా. గ్యాస్ క్లీన్ చేసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని తుడుచుకోవాలా. మళ్ళీ సింక్ అంతా క్లీన్ చేయాలా. ఇన్ని పనులు ఉంటాయి. చూసారు కదా, నేను ఇప్పుడు ఇన్ని గిన్నెలు దోమేశాను. తర్వాత వచ్చేసి గ్యాస్ మొత్తం చెప్పాను కదా, నేను వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను. అందుకనే నైట్ ఏమీ క్లీన్ చేయలేదు. ఇప్పుడు అందుకే క్లీన్ చేస్తున్నాను. సోప్ పెట్టి రుద్దేసి వాటర్ పోసి తుడిచేస్తున్నాను. వాటర్ పోసి తుడిచేసి చాలాసేపు ఉంచానండి. వెంటనే తుడిచేస్తాను తడి పొడి క్లాతులతోని. చేసుకుంటే మనకు సెలుము అనేది రాకుండా ఉంటుంది. ఈ దగ్గర ఉన్న వైట్ క్లాత్ చూసారు కదా, ఇది బ్యాంబో ట్రీ నుండి తయారవుతుంది. క్లాత్ వచ్చేసి నేను ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ చేశాను. మీకు కావాలంటే లింక్ ఇస్తాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ గిన్నెలన్నీ తీసేసి అక్కడ పెట్టేశాను. స్టాండ్ కూడా అక్కడ పెట్టేశాను. బోల గంప వచ్చేసి తర్వాత సింక్ మొత్తం క్లీన్ చేశాను. సింక్ కూడా మొత్తం రుద్దేసి మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ మాప్ పెట్టేస్తున్నాను ఇంట్లో మొత్తం. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ పూజ చేస్తాడు. ముందుగా పూజ రూము మెట్లు అనేది తుడిచేసి తర్వాత హాల్ అంతా తుడిచేస్తున్నాను. నేను తుడిచేస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి పూజ చేసేసాడు. మా ఆయన గారు పూజ అయిపోయింది కంప్లీట్గా. మరి ఎందుకు లేటు, వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.